వాడు వచ్చేసినాడని తెలుసుకొని ఏసునామంలో కూల్చడం మొదలుపెట్టాలి. ఏసునామంలో కూలిపోసాను మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, ఎదురెదురు వేరే వాళ్ళకి ఎదురుగా నిలబడి మాట్లాడకూడదు. వ్యతిరేకిస్తున్నారా అయితే సరే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ, వందనాలు అని చెప్పేసి వెళ్ళిపోవడమే, అక్కడి నుంచి దూరము వెళ్ళిపోవడమే. కాబట్టి మరి ఎదిరించే వారంగా మనం ఉండకుండా అపవాదిని ఎదిరించాలి. ఆ తర్వాత మనం అక్కడి నుంచి తప్పుకునే వారంగా ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడు. అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోను. అపవాది పారిపోవాలంటే ఏం చేయాలి? దేవునికి లోబడాలి. మొదటి స్టెప్ ఏంటి? దేవునికి లోబడాలి. రెండవ స్టెప్ ఏంటి? అపవాదిని ఎదిరించాలి. ఆ తర్వాత వాడప్పుడు ఏమవుతాడు? మీ యుద్ధ నుంచి నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా వాడు మరి దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు మన దగ్గరికి ఎప్పుడు వస్తాడు? ఆయన యొద్దకు మనము వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. పాపలారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. చేతులు పాపంతో నిండి ఉండకూడదు. చేతులతో పాపము చేయకూడదు. అపవిత్రమైన కూడా మనము ముట్టుకోకూడదు. కాబట్టి చేతులను శుభ్రంగా చేసుకోవాలి, చేతులను శుభ్రపరచుకోవాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నిర్దోషులంగా ఉండాలి, నిష్కల్మషులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. కృప కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. కృప వెంబడి కృపతో నడిపించబడే వారంగా ఉండాలి. ఆ తర్వాత మనం పాపలారని చెప్పేసి మనం అనిపించుకోకూడదు, ఎవరితో అనిపించుకోకూడదు. కాబట్టి చేసేది ఒకటి, చెప్పేది ఒకటి అనే రకంగా మనము ఉండకూడదు. చాలాసార్లు మీరు ఏ సవాసానికి పోతున్నారని చెప్తే ఏ సవాసానికి పోతున్నారని అడిగినారు ఒక్కొక్కసారి. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం చెప్తే ఫలానా సవాసానికి పోతున్నాను నేనని చెప్తే ఆ మనిషి తెలుసా, ఈ మనిషి తెలుసా అని అడగడము, వాళ్ళ గురించి ఏమంటారు, భాగవతాలు అంటారా ఏమంటారు, వాళ్ళ గురించినటువంటి హిస్టరీలన్నీ లేవనెత్తారు. వాళ్ళ యొక్క ఆఫీస్లో ఎట్లెట్లా ఉన్నారు, ఎట్లెట్లా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళ చర్చికి మేము రావడమా, అక్కడికి మేము రావడమా అసాధ్యమైనటువంటి విషయం. అట్లా అనిపించుకునే వాళ్ళంగా మనము నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్తామా? కాబట్టి దిమనస్కులంగా మనం ఉండకూడదు. ఏ మనస్కులంగా ఉండకూడదు? దిమనస్కులంగా మనం ఒక చెప్తే ఖచ్చితంగా ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. రెండో మాట మాట్లాడకూడదు. రెండో మాట మాట్లాడితే బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఏం విశ్వాసం కలిగి ఉన్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు, బ్రదర్ ఏం నేర్చుకుంటున్నాడు, ఈ సిస్టర్ ఏం నేర్చుకుంటా ఉంది అనే బాధ కలుగుతుంది దైవజనుడికి. కాబట్టి మరి మనం దైవజనుడి బాధతో పనిచేసేటట్టుగా చేయకూడదు, సంతోషంగా పనిచేసేటట్టుగా మనము ఉండాలి. విమర్శకులంగా మనము ఉండకూడదు. రెండు మనస్సులు కలిగి ఉండకూడదు. రెండు మాటలు మన దగ్గరికి దైవజనుడి దగ్గరికి రాకూడదు. దేవుడు వింటూ ఉంటాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు మాట్లాడుకుంటుండగా దేవుడు చెవికి ఆలకిస్తాడు ప్రియులారా. కాబట్టి మనం జాగ్రత్త కలిగినటువంటి వారంగా మనము ఉండాలి. రెండు మనస్సులు కలిగి మాట్లాడకూడదు. రెండు మనస్సులు మనం కలిగి ఉండకూడదు. రెండు అర్థాలు ఇచ్చే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాలేజీలో పనిచేసే రోజుల్లో అయితే భయంకరంగా చెప్పలేనంత భయంకరమైనటువంటి పాపంతో కూడినటువంటి సొదొమ గొమొర్రా పట్టణం అని చెప్పాలి. అంత భయంకరమైనటువంటి మాటలు. దిమనస్కులైనటువంటి వ్యక్తులు, రెండు మనస్సులు కలిగినటువంటి వ్యక్తులు, చెడు కార్యాలు చేసే వ్యక్తులు, చెడు తలంపులు చేసే వ్యక్తులు, చెడు ఆలోచనలు చేసే వ్యక్తులు, చెడ్డ మాటలు మాట్లాడే వ్యక్తులు, ఇతరులను దూషించి మాట్లాడే వ్యక్తులు, ఇతరులను ద్వేషించి మాట్లాడే వ్యక్తులు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, భయంకరమైనటువంటి చీకట్లో ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళందరి కోసం మనము ప్రార్థన చేసేవారుగా ఉందామా? హల్లెలూయా. ప్రార్థన చేయాలి, అందరి కోసం ప్రార్థన చేయాలి. చీకట్లో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వాళ్ళను నడిపించే, దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేసే వారిగా
మార్చబడేటట్లుగా వాళ్ళ కోసం అందరం కూడా మనము ప్రార్థన చేస్తాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఎప్పుడు కూడా ద్విమనస్సు కలిగి ఉండకూడదు. అవునంటే మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలి. ఏ విషయంలో కూడా, ప్రతి విషయంలో కూడా ఈ సహోదరుడు నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, ఈ సహోదరి నమ్మకం కలిగినటువంటి వ్యక్తి, ఈ సహోదరి చాలా నమ్మకస్తురాలు అని చెప్పేసి ఒక సహోదరి గురించి ఒక వ్యక్తితో మాట్లాడితే అన్న చాలా పట్టుకోరాలన్న, చాలా పట్టుకోరాలన్న అని చెప్పేసి చెప్తున్నాడు. చూసినారు ఎంత సంతోషం కదా, సంతోషం కదా. ఆ మాటను బట్టి దేవునామానికి స్తోత్రము కలుగును గాక, దేవునామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి, దేవుని ఆనందించేవారుగా మనము ఉండాలి. తర్వాత మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క రక్తంతో కడగబడుతూ ఉండాలి. ఒకసారి కడగబడ్డామా లేకపోతే ఎట్లా మరి మళ్ళా కడగబడుతూ ఉండాలి. మళ్ళీ అంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి స్నానం చేసినాక మళ్ళీ చేతులు మురికెత్తే మళ్ళీ ఏం చేస్తాం? అట్లే అన్నం తింటామా? తినం కదా. అట్లే తింటే ఏమవుతుంది? కడుపు మొదలవుతుంది, లేకపోతే వేరే వేరే రకాలైనటువంటి వ్యాధులు మొదలవుతాయి. సో కాబట్టి మరి మనం మాటి మాటికి చేతులను శుభ్రం ఎట్లయితే చేసుకుంటాం అట్లనే మన హృదయాన్ని మాటి మాటికి శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఒక ఆయన అంటాడు, మరి మాటి మాటికి పాపం చేయరా, మాటి మాటికి కడుక్కుంటుంటారు, పాపం చేయరా కడుక్కుంటుంటారు అంటున్నాడు. పాపం చేయమని చెప్పట్లేదు, కడుక్కుంటూ ఉండమని చెప్తున్నా. ఏం కడుక్కోవాలి? ఇంకా హృదయాన్ని కడుక్కోవాలి. దేంతో కడుక్కోవాలి? యేసు రక్తంతో కడుక్కోవాలి, కడగబడాలి. ప్రభావ క్షమించమని అడగాలి, సాయం చేయకపోవని అడగాలి. శోధనలో ప్రవేశించి కూడా సాయం చేయకపోవని అడగాలి. మాటికి చేస్తుండ్రా కడుక్కుంటుండ్రా మాటికి చేయడము కడగడం అనేది తప్పు. అట్లా కాదు. కాబట్టి చేయకుండా ఉండి ఒకవేళ పొరపాటున చేస్తే క్షమాపణ అడిగి సరి చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్కరిని, ఇతరులను, విశ్వాసులను, పెద్దవాళ్ళను, వయసులో ఉండే వాళ్ళను వరే అనడము, అట్లా అనడం, ఇట్లా అనడము, అగౌరవంగా మాట్లాడడము, అగౌరవంగా యూట్యూబ్ ఉపయోగించుకొని దూషించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడము మనము చేసేవారుగా ఉండకూడదు. కాబట్టి మరి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే మనం పిలువబడిన వారం, లోకంలో నుంచి వేరు చేయబడినటువంటి వారం, ప్రత్యేకపరచబడినటువంటి వారం, దేవుని యొక్క పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారం, గాడ్ సర్వెంట్ అని పేరు రాసుకున్నటువంటి వారం మనం. కాబట్టి దేవుని యొక్క సేవకులం, దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకునే వారంగా మనము ఉండాలి. మన హృదయాన్ని పరిశుద్ధపరచుకునే వారంగా ఉండాలి. తప్పు చేసిన వెంటనే ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి, క్షమించమని అడిగి సరి చేసుకోవాలి. వ్యాకులపడి, దుఃఖపడి, ఏడుపు వస్తే ఏడ్చాలి, వ్యాకులం వస్తే వ్యాకుల పడాలి, దుఃఖపడాలి. ఆ తర్వాత మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకుంది. మీ ఆనందము చింతకును, మీ దుఃఖము, మీ నవ్వు దుఃఖానికి మార్చుకోవాలంట. దేనికి మార్చుకోవాలి? ఇప్పుడు అంతా జోకుల సంఘాలు తయారవుతున్నాయి. జోకులు, కొబ్బరి నూనె అంటే జోకులు, కొబ్బరి నూనె సీసా అంటే జోకులు, తర్వాత హల్లెలూయా స్తోత్రం అంటే జోకులు, టచ్ అంటే జోకులు, మరి అన్ని వ్యతిరేకతలే. కార్లు కొన్నా జోకులే, బస్సులు కొన్నా జోకులే, హెలికాప్టర్ కొన్నా జోకులే, ఆ తర్వాత విమానం ఇచ్చినా జోకులే. ఎవరు ఇచ్చినారు? ఆయన ఇచ్చినాడా? దేవుడు ఇచ్చినాడు. ఆయన కొనుక్కున్నాడా? కొనుక్కో సామర్థ్యం ఉందా? లేదు. కానీ ఎవరు ఇస్తున్నారు ఆయనకు? ఎందుకు ఇస్తున్నారు? యేసయ్య ఆయనకు అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నాడు, ఆయన సేవ చేయించుకోవాలి కాబట్టి ఇస్తున్నాడు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ద్వేషించడం, దూషించడము, పదేపనిగా పగబట్టుకున్నాడు. అసూయ, ద్వేషము, ఈర్ష్య, పగ, కోపము, కలహం అంతా కూడా బంధించబడును కాక. అసూయ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, కోపం ఉండకూడదు, కలహం ఉండకూడదు. యేసు నామములో
యేసునామములో అవన్నీ కూడా సాధారణ సంబంధమైనవన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోను గాక. యేసునామములో హల్లెలూయా. కాబట్టి మరి ఇతరులను ద్వేషించేవారుగా మనము, దూషించేవారుగా మనము, అసూయపడేవారుగా, వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడేవారుగా, నవ్వించే మాటలు మాట్లాడేవారుగా, ఆ తర్వాత జోకుల కోసం అబద్ధాలు మాట్లాడేవారుగా మనము ఉండకూడదు. మీ నవ్వు దుఃఖంలో మార్చుకోవాలి. చర్చలన్నీ నవ్వులు పక్క నవ్వులు. చర్చ అంతా నవ్వులే. చర్చ అంతా నవ్వులు ఉంటే బాగుంటుంది. చర్చ అంతా ఏడ్చి దేవుని సారూప్యంలోకి మార్చబడడం ఉంటే బాగుంటుందా? ఏది బాగుంటుంది? దేవుని యొక్క సారూప్యంలోకి మార్చబడ్డం. నవ్వి సైతానికి లోబడ్డం మేళ, ఏడ్చి దేవునికి సంతోషపరిచే వాళ్ళగా ఉండడం మేళ. దేవుని సంతోషపెట్టడము మేలు. కాబట్టి మనము ఆ విధంగా ఉందాం కాక. ఒకసారి దేవుని సేవకుడు కూర్చొని ఉంటే నన్ను వాక్యం చెప్పమని చెప్పాడు దేవుడు. మా దేవుని సేవకుడు వాక్యం చెప్పమంటే నేను వాక్యం చెప్తుంటే పక్క నవ్వుతూ ఉన్నారు. కాంగ్రిగేషన్ నవ్వుతుంటే జాన్ విజయ్ బ్రదర్ నవ్వించొద్దండి, వద్దు, ఇది మన పద్ధతి కాదు, సీరియస్గా వాక్యం చెప్పండి అని దైవజనుడు నాకు తెలియపరిచాడు. అప్పటి నుంచి సీరియస్గా వాక్యం చెప్పడం నేర్చుకున్నాను. నవ్వులు ఆగిపోయినాయి. పక్క నవ్వులన్నీ ఆగిపోయినాయి. ఎగతాళి నవ్వులన్నీ ఆగిపోయినాయి. వ్యతిరేకమైనటువంటి మాటలు, ఆలోచనలు ఆగిపోయినాయి. దేవుని చిత్తాన్ని చేయాలనే తలపులు మొదలైనవి. దేవుని ఇష్టాన్ని చేయాలనే ఆలోచనలు మొదలైనవి. కాబట్టి మరి ఆ ప్రకారంగా మనము మీ నవ్వును దేనికి మార్చుకోమన్నాడు? దుఃఖానికి మార్చుకోమన్నాడు. మీ ఆనందము చింతకు మార్చుకోమన్నాడు. మీ ఆనందము దేనికి మార్చుకోవాలంట? చింతకు మార్చుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎవరి దృష్టికి మనం తగ్గించుకోవాలి? ప్రభు దృష్టికి మనము తగ్గించుకోవాలి. అప్పుడు మిమ్మల్ని ఆయన హెచ్చించబడాలనే ఆలోచన కలిగి ఉన్నట్లయితే మనం ఏం చేద్దాము? తగ్గించుకుందాం. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్దామా? మనం అందరం కూడా తగ్గించుకుందాం. మనం అందరం కూడా దేవుని దృష్టిలో తగ్గించుకుందాం. ఆ తర్వాత ఇతరులకు వ్యతిరేకంగా మనం మాట్లాడే వారంగా మనము ఉండకూడదు. ఇతరులకు గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇతరులను ప్రేమించే మాటలే మన నోట్లోంచి రావాలి. తప్పును దిద్దాలి కానీ మనలో తప్పు పెట్టుకొని వాళ్ళను ద్వేషించేవారుగా మనము ఉండకూడదు. మనలో తప్పు పెట్టుకొని మనము మాట్లాడితే వాళ్ళని తప్పు దిద్దడానికి ప్రయత్నం చేస్తే మన ముఖములో తెలిసిపోతుంది. వెలుగుందో లేకుంటే చీకటి ఉందో ఇతరులకు వినే వాళ్ళకు తెలుస్తుంది. పిల్లలు వెంటనే అర్థమైపోతుంది, ఈయన దేవుని యొక్క ప్రేరేపణతో మాట్లాడుతున్నాడా లేకుంటే అపవాది ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు అనేది అర్థమవుతుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మనము ఇతరులను సంతోషపరిచే వాళ్ళగా మనము ఉండాలి. దేవుడు అన్నీ చూసుకుంటాడు. దేవునికి అప్పగించాలి. మనుషుల గురించి మనుషుల దగ్గర మాట్లాడొద్దండి. మనుషుల గురించి మనుషుల దగ్గర మాట్లాడొద్దు. ఆ తర్వాత మనుషుల గురించి ఎవరి దగ్గర మాట్లాడాలి? దేవుని దగ్గర మాట్లాడాలి. దేవుని గురించి ఎవరి దగ్గర మాట్లాడాలి? మనుషుల దగ్గర మాట్లాడాలి. మీరు ఎవరి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? దేవుని గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? ఆ చర్చి గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? ఆ తర్వాత మీరు దైవ సేవకుల గురించి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? మీరే ఆలోచన చేసుకోవాలి. అలా మాట్లాడమన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? దేవుని సారూప్యంలోకి మనల్ని దేవుడు మార్చును గాక. కాబట్టి దేవుని యొక్క సారూప్యంలోకి దినదినం మార్చుకోవడాలి. దేవుడు మరి ఇతరులను కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇతరులను కూడా తిరస్కరించేవాడు కాదు దేవుడు. కాబట్టి అందరు కావాలి, దేవునికి అందరు కావాలి. సర్వమానవాళ్ళని సృష్టించినటువంటి దేవుడు. జాతి, కుల, మత, వర్గ భేదాలు దేవునికి లేవు. అందరినీ ప్రేమించేవారుగా మనం ఉండాలి. ఆ తర్వాత కొంతమందికే నమస్కారాలు చెప్తారు, కొంతమందికే సలాం చెప్తారు. మరి అందరికీ సలాం చెప్పే వాళ్ళగా ఉండాలి. అందరికీ వందనాలు చెప్పే వాళ్ళగా ఉండాలి. అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పే వాళ్ళగా ఉండాలి. అందరికీ వందనాలు చెప్పే వాళ్ళగా ఉండాలి. ఆ తర్వాత అందరికీ నమస్తే చెప్పే వాళ్ళగా మనము ఉండాలి. నమస్తే చెప్పే వాళ్ళకి నమస్తే చెప్పాలి, నమస్కారం అని చెప్పాలి. వందనాలు చెప్పే వాళ్ళకి వందనాలు చెప్పే వాళ్ళగా ఉండాలి. గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పే వాళ్ళగా ఉండాలి. సలాం లేకు అని చెప్పే వాళ్ళకు మనకు అట్లనే సలాం లేకు అని చెప్పే వాళ్ళగా ఉండాలి. కాబట్టి అట్లా ఉండాలి. ఆ విధంగా ఉండాలి, నేర్చుకోవాలి. కాబట్టి
దేవుని చిత్తాన్ని ఇతరులను ప్రేమించే వాళ్ళగా మనము ఉండాలి. వాళ్ళు ఏదో వాళ్ళ రీతిగా పలకరించినారని ముఖం మార్చే వాళ్ళగా మనము ఉండకూడదు. కాబట్టి ప్రేమతో వాళ్ళని పలకరించేవారుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. అయితే పలకరించాలి, దేవుని దగ్గరికి తీసుకుని వచ్చే వాళ్ళగా ఉండాలి. మనం వాళ్ళ మార్గంలోకి వెళ్ళకూడదు. దేవుని మార్గంలోకి వెలుగులోకి వాళ్ళను తీసుకొని రావాలి. మనం చీకట్లోకి వెళ్ళిపోయే వాళ్ళగా ఉండకూడదు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. తన సోదరుని విరోధంగా మాట్లాడి తన సోదరునికి తీర్పు తీర్చువాడు, తన సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడి తన సోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు ఏం చేస్తున్నాడు? తీర్పు తీరుస్తుంది. దేవుని వాక్యానికి తీర్పు తీరుస్తామో మనం తీర్చకూడదు. ఓకే, కాబట్టి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తీర్పు తీర్చే వాళ్ళంగా ఉన్నామంటే అర్థం ఏంటంటే మనం ఇతరుల గురించి వ్యతిరేకంగా మనము మాట్లాడుతున్నాము అని అర్థం. కాబట్టి ఇతరుల గురించి వ్యతిరేకంగా మనము ఎప్పుడు కూడా మాట్లాడే వాళ్ళంగా ఉండకూడదు. ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఇతరుల గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. తీర్పు తెచ్చే వాళ్ళంగా ఉండకూడదు. అట్లా చేసినాడు కాబట్టి అట్లా జరిగింది, ఇట్లా చేసినాడు కాబట్టి ఇట్లా జరిగింది, అట్లా చేసినాడు కాబట్టి అట్లా జరిగింది మరి అని తీర్పు తెచ్చే వాళ్ళంగా ఉండకూడదు. ఎందుకు తీర్పు తెచ్చే వాళ్ళంగా ఉండకూడదు అంటే వాళ్ళు దేవుని దగ్గర క్షమాపణ అడిగి సరి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు దేవుని దగ్గర చేసిన తప్పును దిద్దుకుంటూ ఉంటారు. యేసు రక్తంతో కడగబడుతూ ఉంటారు. నువ్వు కనుక వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినావంటే నువ్వు కరెక్ట్ మనిషి అవుతావా? ఆయన కరెక్ట్ మనిషి అవుతాడా? ఎవరు కరెక్ట్ మనిషి అవుతారు? దిద్దుకునే వ్యక్తే కరెక్ట్ మనిషి అవుతాడు. ఎవరి దృష్టిలో? దేవుని యొక్క కడగబడిన వ్యక్తి, రక్తంలో కడగబడిన వ్యక్తే సరైనటువంటి వ్యక్తిగా అవుతాడు. కాబట్టి మరి మనము కడగబడే వ్యక్తులుగా మనము జీవించాలి, కడుక్కొని జీవించాలి, తప్పును ఒప్పుకొని జీవించాలి. దేవుని చిత్తాన్ని చేసే వారంగా మనము ఉండాలి. ధర్మశాస్త్రానికి తీర్పు తెచ్చే వాళ్ళగా మనము ఉండకూడదు. తర్వాత ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చే వాళ్ళగా ఉండాలి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శోధన అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా దేవుని చిత్తాన్ని చేసే వ్యక్తులంగా మనము ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తులంగా మనము ఉండాలి. ఆ తర్వాత మరి న్యాయాన్ని విధించే వాడుగా అప్పుడు మార్చబడతాం. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి లోబడితే, దేవుని యొక్క వాక్యానికి లోబడితే మనం న్యాయం చేసే వాళ్ళంగా ఉంటాం. న్యాయాన్ని విధించే వాళ్ళంగా మనము మార్పు చెందుతాం. తర్వాత ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయం విధించేవాడు. దేవుడు ఒక్కడే న్యాయాన్ని విధించేవాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు కూడా దేవుడే. కాబట్టి న్యాయాన్ని విధించేవాడు కూడా దేవుడే, న్యాయం తీర్పు తీర్చేవాడు కూడా దేవుడే. ఆ తర్వాత దేవుడే రక్షించడానికి సమర్థులైనటువంటి వాడు, తర్వాత నశింపజేయడానికి కూడా సమర్థులైనటువంటి వాడు, తర్వాత శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి పరునికి, ఇతరులకు, వేరే వాళ్ళకు తీర్పు తీర్చేదానికి నువ్వు ఎవరు? నువ్వు ఇతరులకు తీర్పు తీర్చడానికి నీవెవరు కదా? నువ్వెవరు? తీర్పు తీర్చడానికి నీవెవరు? కాబట్టి మనం ఇతరులకు తీర్పు తీర్చే వాళ్ళంగా ఉండకూడదు. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు ఇట్లా, అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు అని అనే వాళ్ళగా మనము ఉండకూడదు. పిల్లలు అట్లా ఉన్నట్లయితే ఎప్పుడో ఒకసారి దొరికిపోతాం. ఎవరికి దొరికిపోతాం? అపవాదికి దొరుకుతాం. కాబట్టి అపవాది దొరికితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం అపవాది దొరకకుండా దేవుని చిత్తాన్ని చేస్తూ దేవుని ఆజ్ఞల మార్గంలో మనము నడుచుకునే వాళ్ళంగా ఉండాలి. అపవాదికి చోటు ఇచ్చే వాళ్ళంగా ఉండకూడదు, ఇవ్వకూడదు. 4:27 వచ్చిన చూడండి. ఎఫ్ఎస్సీలో కూడా రాసిన పత్రిక 4:27లో, ఎఫ్ఎస్సీ 4:27, ఎఫ్ఎస్సీలో రాసిన పత్రిక 4:27 వచనం 4:27. అపవాదికి చోటు ఇవ్వకుడి, దొంగిలు వాడు ఇక మీదుగా దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము, పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము మన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెనా? లేదంటే సుఖంగా ఉండాలన్నమాట. కష్టపడే వాళ్ళంగా మనం ఉండాలి. దేవుని పిల్లలు ఏం చేయాలి? కష్టపడే వాళ్ళంగా ఉండాలి. కష్టపడి సేవ చేయాలి, కష్టపడి పని చేయాలి, కష్టపడి
అప్పగించిన బాధ్యతను దైవ సేవకుడు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించేవారుగా మనము ఉండాలి. దైవ సేవకుని ప్రేమించేవారుగా ఉండాలి. దైవ సేవకుని గౌరవించేవారుగా ఉండాలి. పోయి ఫోటోలు దిగాల్సిన అవసరము ప్రేమించాలి. ఫోటోలు దిగాల్సిన అవసరము లేదు. రమ్మని తెలిసినప్పుడు పోయి ఫోటో దిగవచ్చు, తప్పేమి లేదు. మీరు అదే పనిగా పోయి ఇబ్బంది పెట్టకూడదు. దిగితే ఫోటోలు దిగడం వల్ల సంతోషం, తప్పేం లేదు. కానీ ఇబ్బంది కలిగించే వారంగా మనము, వాళ్ళ సమయాన్ని నష్టపరిచే వారంగా మనము ఉండకూడదు. వాళ్ళని కష్టపెట్టే వారంగా మనము ఉండకూడదు. కాబట్టి నిన్నే ప్రేమించి రానాయన నాతో పాటు ఫోటో దిగితే నాకు గౌరవం వస్తుంది, రా అని పిలిస్తే ఎంత బాగుంటుంది, బాగా కాదు. సో కాబట్టి మరి దేవుని చిత్తాన్ని ప్రేమించేవారుగా మనం ఉండాలి. తీర్పు తెచ్చేవారుగా మనము ఉండకూడదు. ఆ తర్వాత రక్షించడానికి, నశింపజేయడానికి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అపవాదికి చోటు ఇచ్చేవారుగా మనము ఉండకూడదు. దొంగిలేవాడు ఇక మీద దొంగిలేక ఇతరులకు సాయం చేసేవాడుగా, ఇతరులకు పంచిపెట్టేవాడుగా మరి ఉండేటట్లుగా మనము వారి కోసం ప్రార్థన చేయాలి. అట్లా వీలు కలిగే నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు. ఏం చేయాలి? కష్టపడేవారుగా మనము ఉండాలి. మనం ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి వచనం. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు. 6వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై. ఎవరి శక్తిని బట్టి? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులైనట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలైనగా మనం పోరాడినది శరీరంతో కాదు, శరీరంతో కాదు గాని ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమున దురాత్మల సమూహములతోనూ ఎవరితో పోరాడాలి? మన విరోధులతో పోరాడాలా, మన శత్రువులతో పోరాడాలా, మన వ్యతిరేకులతో పోరాడాలా, మన మాటలు మాట్లాడాలా, వ్యతిరేకంగా మాట్లాడాలా, అడ్డం మాటలు మాట్లాడాలా, లేకపోని మాటలు మాట్లాడాలా, తీర్పు తెచ్చే మాటలు మాట్లాడాలా. ఏ మాటలు? ఎవరితో పోరాడాలి మనము? లోకనాథులతో. ఎవరితో పోరాడాలి? లోకనాథులు. తర్వాత ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతో మనము పోరాడాల్సిన వారం కాదు, పోరాడుతూ ఉన్నాము. మనము ఏం చేయాలి? పోరాడుతూ ఉన్నాం. ఎవరితో పోరాడుతున్నాము? సాధారణ సమూహాలతో, ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహాలతో మనము పోరాడే వారంగా మనం ఉండాలి. సర్వాంగ కవచాన్ని, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనము ధరించుకుని సాతానుతో యుద్ధము చేసేవారుగా ఉండాలి. ఎవరి సహాయంతో? దేవుని యొక్క సహాయంతో సాతానుతో యుద్ధం చేసేవారుగా మనము ఉండాలి. కానీ మనుషులతో కొట్లాడకూడదు, మనుషులతో వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. లోపల కొంతమంది లోపల వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేస్తుంటారు, తెలిసేటట్టు చేస్తుంటారు, తెలియక చేస్తుంటారు, కొన్నిసార్లు కావాల్సి చేస్తుంటారు, కావాల్సి మాట్లాడుతుంటారు. అవన్నీ అటువంటి మాటలు కుయుక్తి అంటారు. సాతాను యొక్క కుయుక్తిలో మనము ఇరుక్కుపోయేవారుగా మనము ఉండకూడదు. కాబట్టి మనం పోరాడినది ప్రధానులతోనూ, శరీరాలతో కాదు, మనుషులతో కాదు. మనం పోరాడాల్సింది ప్రధానులతో పోరాడుతున్నాము, అధికారులతో పోరాడుతున్నాము. ఆ తర్వాత ప్రస్తుత అధికారులు అంటే ఆఫీసర్లు కాదు, ఆఫీసర్లతో కొట్లాడకూడదు. అట్లా చేయలే, నువ్వు ఇట్లా చేయలే, సంతకం పెట్టలే, ఫైల్ మూవ్ చేయలే, అది చేయలే, ఇది చేయలేదని మాట్లాడకూడదు. మరి కొట్లాడుకోకూడదు, అడగడానికి పోకూడదు, డిమాండ్ చేయడానికి పోకూడదు, డౌన్ అని అనకూడదు, ఎవరిని అనే వాళ్ళని మనము ఉండకూడదు, వాళ్ళతో చేరకూడదు. మనం కోట్లకు డబ్బులు ఇచ్చే వాళ్ళందరితో కలిసి పరుగోపరు డబ్బులు ఇచ్చి ఓట్లేయండి అంటే పరుగు ప్రార్థనకు కూడా ఎగ్గొట్టి పరిగెత్తుంటారు. గుంపులు ఆడవాళ్ళ గుంపు, మొగళ్ళ గుంపు.
పరిగెత్తుతుంటారు. పరిగెత్తి 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 అన్యాయానికి అక్రమానికి ఓటేసి ఏం చేస్తారు? అన్ని మొత్తం అన్నీ కూడా ఏది కూడా ఒకటి కూడా 100 రోజుల పాలన 100 రోజులు అయిపోయిందా? ఏమైనా జరిగిందా? మీ ఇష్టం అంతే కదా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరిని ఏమనకూడదు కదా, ఎవరిని ఏమనకూడదని బైబిల్ చెప్తా ఉంది. తీర్పు తెచ్చకూడదని బైబిల్ చెప్తా ఉంది. మనం ప్రార్థన చేసే వాళ్ళకి మాత్రమే మనము ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఆ విధంగా మనము దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉన్నాం. దేవుడు ఆ అధికారులకు మంచి మనస్సు అనుగ్రహించి, పేదల పట్ల కనికరం చూపించే మనస్సు వారికి అనుగ్రహించి, మంచిగా చూసుకునేటట్లుగా మంచిగా వారికి మరి గౌరవించి, వారికి తగినటువంటి రీతిగా సత్కరించినట్లుగా మనము ప్రాంతంలో పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, అధికారులను జ్ఞాపకం చేసుకోవాలి. దురాత్మ సమూహాలతో పోరాడాలి, వాళ్ళలో ఉండే దైవ శక్తులతో పోరాడాలి, వ్యతిరేక శక్తులతో పోరాడాలి. ఎవరన్నా నిన్ను తిడుతున్నారనుకో, లోపల ఉండే మనలో పనిచేసే దురాత్మతో మనము పోరాడాలి. ఏసునామములో పూజిస్తున్న సైతం మాట్లాడకూడదు. తిడితే మనం మళ్ళీ తిరిగి తిట్టకూడదు. తిట్టకుండా ఏం చేయాలి? కూర్చాలి. ఎవరు తిడుతున్నారు? అతను తిడుతున్నాడా నిన్ను? లోపల ఉండే అపవాది అతనిలో చేరుకొని నిన్ను తిట్టిపిస్తున్నాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలి? మౌనంగా ఉండి లోపల ఉండేవాడిని కూల్చాలి, అపవాదిని కూల్చాలి, చీకటి శక్తుల ప్రభావాలను కూల్చాలి, అంధకార శక్తుల ప్రభావాలను కూల్చాలి. కూలిస్తే అప్పుడు మౌనం అయిపోతాడు. మనం మౌనంగా ఉన్నాం కాబట్టి సాతానికి మాట్లాడడానికి ఛాన్స్ దొరకదు. దీనితో ఉండి టైం వేస్ట్ చేయడం వీలు కాదు. కాబట్టి వెళ్ళిపోవడం మంచిదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి నీ జోలికి రాడు, నువ్వు సంతోషంగా ఉండిపోతావు. కాబట్టి మనం నేర్చుకోవాలి. అపవాదితో పోరాడేది మనము నేర్చుకోవాలి, ప్రార్థన చేసేది మనము నేర్చుకోవాలి. ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క కృపను చూపించి నడిపించిన కాక, దేవుడు తన మాటలు దీవించి ఆశ్రయించిన కాక, ప్రేరేపణ కలిగినటువంటి వారు ప్రార్థన చేయండి.